నమస్కారం. గ్రేటర్ గుంటూరు వాయిస్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. టీటీడీ ఉద్యోగుల ఇళ్ల పట్టాలపై జగన్ ఫోటో దారుణం. హిందూ ధర్మాన్ని ప్రభుత్వం నాశనం చేస్తోంది. ప్రభుత్వంపై బీజేపీ నేత వల్లూరి విమర్శలు. మంత్రి విడుదల రజని ఇంటిని ముట్టడించిన అంగన్వాడీలు. ఇంటి ముందు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు. రాబోయే ఎన్నికల్లో కాపులకు ఎక్కువ సీట్లు కేటాయించాలి. గుంటూరులో సమావేశమైన కాపు సంఘాల నేతలు. రాష్ట్రంలో అన్ని వర్గాల వారిని జగన్ మోసం చేశారు కాబట్టే ఉద్యోగులు రోడ్డెక్కారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ అన్నారు. శనివారం గుంటూరు చంద్రమౌళి నగర్లోని ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీటీడీ నిధులను భూమన కరుణాకర్ రెడ్డి దారి మళ్లిస్తున్నారని తెలిపారు. టీటీడీ ఉద్యోగుల ఇళ్ల పట్టాలపై వెంకటేశ్వర స్వామితో సమానంగా జగన్ ఫోటో వేయడం సిగ్గుచేటన్నారు. జగన్ ఒక హిందూ ద్రోహి అని, హిందూ ధర్మం జగన్ నాశనం చేస్తున్నారని అన్నారు. సీఎంకు ధైర్యం ఉంటే క్రైస్తవ మిషనరీ నిధులు ₹1 అయినా రాష్ట్ర అభివృద్ధికి కేటాయించగలరా అని అడుగుతున్నామని ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో తర్వాత దేశంలో రామరాజ్యం రాబోతుందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ల్యాండ్, శాండ్, మద్యం కుంభకోణాల్లో కూరుకుపోయిందని చెప్పుకొచ్చారు. ఈ దుర్మార్గ ప్రభుత్వానికి చరమగీతం పాడాలని కోరుతున్నామన్నారు. అదేవిధంగా నిన్నగాక మొన్న చూసాం, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఇళ్ల స్థలాల్ని పంపిణీ చేస్తామని చెబుతూ సాక్షాత్తు ఏడుకొండలవాడు మనందరికీ కూడా ఆరాధ్య దైవం సుప్రీం అయినటువంటి ఏడుకొండల తిరుమలేశుడికి సంబంధించినటువంటి పట్టాల మీద, వారు ఇచ్చేటటువంటి డాక్యుమెంట్స్ మీద ఈ కక్కుర్తి ముఖ్యమంత్రి దాని మీద కూడా వెంకటేశ్వర స్వామికితో సమానంగా తన ఫోటో కూడా వేయించుకున్నాడు. అంటే ఈ ముఖ్యమంత్రి యొక్క ఆలోచన, అహంభావం, అహంకారం ఏ స్థాయికి చేరిందో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. హిందూ ద్రోహిగా ఉన్నటువంటి ఈ ముఖ్యమంత్రి రాబోయేటటువంటి రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రక్షాళన చేయవలసినటువంటి అవసరం ఉన్నటువంటి ఈ పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ ఏదైతే వీరు ఫోటోలు వేయించుకున్నారో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మనం చూసినట్లయితే ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి హౌసింగ్ ప్లాట్లకి ఏ రకంగా ఇక్కడ దేవస్థానానికి సంబంధించినటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ఫోటోగ్రాఫ్ ఉంటే ఈ పక్కన ఆయన ఫోటో వేయించుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రికి కనీసమైనటువంటి ధర్మాన్ని కూడా పాటించరా? నీ మతం ఏదైనా, నీ కులం ఏదైనా, నీ ప్రాంతం ఏదైనా, తిరుమల తిరుపతి దేవస్థానం అత్యంత పవిత్రమైనటువంటిది అన్న విషయం మీకు తెలియదా అని చెప్పి ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి నిధులను కూడా డైవర్షన్ చేస్తూ ప్రజల్ని మభ్యపెడుతూ ఆ ప్రాంతాల్లో ఎన్నికల కోసం అని చెప్పి వారు రోడ్ల నిర్మాణం కోసం అని చెప్పి డైవర్షన్ చేస్తామని చెప్పి చెబుతున్నటువంటి మాటలు ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు కనుక దమ్ము ధైర్యం కనుక ఉన్నట్లయితే మీరు ఆరాధించేటటువంటి క్రిస్టియన్ మిషనరీస్కి సంబంధించినటువంటి నిధులు ₹1 అయినా సరే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు ఏమైనా డైవర్షన్ చేయించగలరా? వక్ఫ్ బోర్డుకి సంబంధించినటువంటి నిధుల్ని ₹1 పైసా అయినా సరే మీరు డైవర్షన్ చేసి ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం చేయగలరా అని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి గారిని అడుగుతూ ఉన్నాం, మీరు నిరంతరం కూడా నా రాష్ట్ర ప్రజలు, నా ఎస్సీలు, నా బీసీలు, నా దళితులు అని చెప్పేటటువంటి మీరు వీరందరూ కూడా వెంకటేశ్వర స్వామి భక్తులని చెప్పే సంగతి మీకు తెలీదా అని చెప్పి ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. చాలా సుస్పష్టంగా అర్థమవుతున్నటువంటి విషయం, హిందూ ధర్మాన్ని నాశనం చేసేదానికి ఈ ముఖ్యమంత్రి గారు కొన్ని సంస్థలతోటి కలిసి ఒక కుట్రపూరితంగా, ఒక ఆలోచనతోటి, ఒక వ్యూహంతో ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ధర్మాన్ని, ఈ దేశానికి సంబంధించిన ధర్మాన్ని నాశనం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఒక పక్క అయోధ్యలో చూస్తే రాబోయేటటువంటి జనవరి 22వ తారీఖున పెద్ద ఎత్తున రామ జన్మభూమిలో
రాముడి యొక్క క్షేత్రాన్ని నిర్మితం జరుగుతూ ఉంటే దేశవ్యాప్తంగా కూడా రాముడి యొక్క నామం స్మరణతో ఊగిపోతూ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు ఇటువంటి దురాలోచనలు ఎందుకు చేస్తూ ఉన్నారు, వారే సమాధానం చెప్పాలి. రాబోయేటటువంటిది ఖచ్చితంగా జనవరి 22వ తారీఖు తర్వాత జరిగేటటువంటి ఎన్నికల్లో దేశవ్యాప్తంగాతో పాటుగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా రామరాజ్యం రాబోతూ ఉంది. ఈ ముఖ్యమంత్రి గారిని ఎక్కడ పెట్టాలో అక్కడ ప్రజలందరూ కూడా పెట్టబోతూ ఉన్నారు. కాబట్టి ముఖ్యమంత్రిని హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు గనక తక్షణమే గనక ఏదైతే మీరు ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ పైన గనక మీ బొమ్మను గనక తీసుకువేయిపోయినట్టయితే భారతీయ జనతా పార్టీతో పాటుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హిందూ సంఘాలన్నీ కూడా మీ మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేసి మిమ్మల్ని ఈ రాష్ట్రానికి రానివ్వకుండా చేసేటటువంటి పరిస్థితి ఉందని చెప్పి ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతిని మనం చూస్తూ ఉన్నాం. ఏ సందర్భంలో చూసినా ఏ సమస్యలో చూసినా ముఖ్యమంత్రి గారు వారి వందిమాగదులు అవినీతి కుంభకోణాలతో కూరుకుపోయినటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది. తమ డిమాండ్ల పరిష్కారం కోసం గత 19 రోజులుగా అంగన్వాడీలు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. ఆందోళనలో భాగంగా శనివారం రాష్ట్ర మంత్రి విడుదల రజని ఇంటిని అంగన్వాడీలు ముట్టడించారు. ఈ నేపథ్యంలో గుంటూరు శ్యామల్ నగర్లోని మంత్రి విడుదల రజని ఇంటిని ముట్టడించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులకు అంగన్వాడీలకు మధ్య తీవ్ర వాగ్వాదం తోపులాటకు దారితీసింది. పోలీసుల తీరుకు నిరసనగా అంగన్వాడీలు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. 19 రోజులుగా నిరసన తెలుపుతున్నా పట్టించుకోవడం లేదని అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి, మంత్రి విడుదల రజనీకి వ్యతిరేకంగా అంగన్వాడీలు నినాదాలు చేశారు. మొదటి నుంచి కూడా మీ అందరు ఆశీస్సులు ఇచ్చినటువంటి వ్యక్తులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, ఇది మన మహిళల ప్రభుత్వం, మనందరి ప్రభుత్వము. ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా ముఖ్యమంత్రి గారు మంచి ఆలోచన చేస్తారు. మీ అందరూ కూడా సమయంలో పాటించండి. ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఓకేనమ్మా? రాబోయే ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు కాపు సామాజిక వర్గానికి అత్యధిక ప్రాధాన్యత కల్పించాలని కాపు సంఘాల నేతలు డిమాండ్ చేశారు. శనివారం గుంటూరు కాపు జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో కాపు అభివృద్ధి సంక్షేమ సమావేశాన్ని కాపులు నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రత్యక్ష కార్యాచరణకు, భవిష్యత్ ప్రణాళికకు కాపులు రూపొందించేందుకు సమావేశం దోహదపడుతుందన్నారని రాష్ట్ర కాపు జేఏసీ నాయకులు తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర కాపు, తెలగ, ఒంటరి, బలిజ కులాల నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేఏసీ నేతలు రాము మరియు ఇతర నేతలు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలో కాపులకు ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 5% రిజర్వేషన్ కల్పిస్తూ జారీ చేసిన జీవో ప్రకారం
తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. వెనుకబడిన వర్గాలకు ఎఫ్ కేటగిరీలో రిజర్వేషన్ కల్పిస్తూ 33/2017 బిల్లు అమలు చేయాలన్నారు. కులాల వారీగా గణన చేపట్టి కాపు సామాజిక వర్గాల సంఖ్యను లెక్కించి దామాషా ప్రకారం విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రంగాల్లో అవకాశాలు కల్పించాలని కోరుతున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో డేగల ప్రభాకర్, దాసరి రాజా మాస్టర్, ఆంజనేయులు, లింగంశెట్టి ఈశ్వరరావు, రజని, సురేష్, శనక్కాయల అరుణ, శనక్కాయల ఉమామహేశ్వరరావు, దామిశెట్టి శ్రీను, అడవాల సత్యనారాయణ, బాబ్జీ, కొప్పిశెట్టి శ్రీను, జ్యోతి, వీరకుమార్ పాల్గొన్నారు. మా ఉమ్మడి గుంటూరు జిల్లా అన్ని నియోజకవర్గాల్లోని కాపు సంఘీయులందరం కూడా గుంటూరు సిటీ నడిబొట్టు మార్కెట్ సెంటర్లో ఉన్న విజ్ఞాన మందిరంలో ఒక ఆత్మీయ సమావేశం అయ్యాం. నెల 2 నెలల్లో ఎలక్షన్స్కి వెళ్ళబోతున్నాం. మా రాజకీయ భవిష్యత్తు కార్యాచరణ మీద అందరం కలిసి మాట్లాడుకోవాలి. కార్యక్రమం ఏర్పాటు చేసుకొని అన్ని నియోజకవర్గాలు కాపు సంఘం పెద్దలను పిలుచుకున్నాం. అట్లాగే అన్ని రాజకీయ పార్టీల నుంచి ప్రతినిధులు కూడా పిలిచాం. వాళ్ళ యొక్క అభిప్రాయం తెలియజేయమన్నాం. మేము కోరుకుంటుంది ఒకటే, ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభాగా ఉన్నది కాపులు, బీసీఎస్సీ వర్గాలు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కువ ఉంటే వాళ్ళు పరిపాలన చేయాలా, కానీ మైనార్టీలు పరిపాలన చేస్తున్నారు. ఈ పేద బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికార సాధన కోసం మేము కాపులను, బీసీఎస్సీలు కలుపుకొని రాజ్యాధికారం తీసుకొని పనిచేయాలని చెప్పి నిర్ణయం చేసుకున్నాం. అట్లాగే రేపు రాబోయే ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు కూడా జనాభా దామాషా ప్రకారంగా ఎవరు ఎన్ని ఓట్లు ఉంటే అన్ని సీట్లు వాళ్ళకి ఇవ్వాలని చెప్పని అన్ని రాజకీయ పార్టీలు మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లాకు వచ్చేటికి కమ్మ, కాపు సమానంగా ఉంటాం. 5 లక్షల ఓట్లు వాళ్ళే, 5 లక్షల ఓట్లు మావి. కానీ వాళ్ళ సీటుకు వచ్చేటికి 6-7 వెళ్తున్నాయి. మాకు వచ్చే 1-2 కోట్లు రావట్లేదు. అవి కూడా ఓడిపోయే స్థానాలు ఇస్తున్నారు. 50 కోట్లు ఉంటే తప్ప రాజకీయాల్లో రాబాకని అంటున్నారు. కాస్ట్లీ ఎలక్షన్స్ చేశారు. కాబట్టి ఇక్కడి నుంచి మా కాపు జేఏసీ, కాపు రాజకీయ చైతన్య వేదిక అందరూ కలిసి అన్ని రాజకీయ పార్టీలకి వినతి పత్రం పంపిస్తాం. జనాభా దామాషా ప్రకారంగా కాపులకే కాదు, బీసీ వర్గాలు, మిగతా వర్గాలకు కూడా సమన్యాయం జరగాలని, వాళ్ళకి అందాల్సిన సీట్లు వాళ్ళకి అందాలని చెప్పి కోరుతున్నాం. ఎప్పుడు దశాబ్దాల నుంచి పెండింగ్ ఉన్న మా రిజర్వేషన్ సబ్జెక్టు చిత్తశుద్ధిగా నెరవేర్చాలని కోరుకుంటున్నాం. అనేక సంవత్సరాల నుంచి కాపు భవనాలు ఏర్పాటు, బీసీ లెవెల్ హాస్టల్స్ ఉంటాయి, కాపులకు లేవు. కాపు భవనాలు ఏర్పాటు చేయడం కానీ, కాపులో ఉన్న పేదవాళ్ళకి లోన్లు, మిగతా సౌకర్యాలు కానీ ఏర్పాటు చేయాలని చెప్పని అన్ని రాజకీయ పార్టీలకి ఈ సభ నుంచి ఒక వినతి పత్రాన్ని పంపిస్తున్నాం. రేపు రాబోయే ఎలక్షన్స్లో కాపులు, పేద వర్గాలు, బడుగు బలహీన వర్గాలందరూ కూడా మీ ఓట్లు అమ్ముకోకుండా, మీ ఓట్లు చీల్చుకోకుండా అందరూ ఒక మాట మీద ఉండి పేద కులాలకు రాజ్యాధికారం కల్పించేవారు, సామాజిక న్యాయం చేసే పార్టీల్ని గెలిపించాలని కోరుకుంటున్నాం. జనాభా దామాషా ప్రకారం 27% మేము ఉన్నాం. ఆ పర్సెంటేజ్ ప్రకారం మాకు జిల్లాలో 5 నుంచి 7 సీట్లు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. ఏ పార్టీ అయినా సరే మమ్మల్ని చేస్తే జిల్లా మొత్తం, జిల్లా నలుమూలల నుంచి కూడా వేపరేసుల కోసం వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఈ రోజు ఈ వేదిక మీద నుంచి మేము ఒకటే పిలుపునిస్తున్నామండి. బిడ్డలు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కూడా ఏదైతే ఒక ఎమ్మెల్యే, ఎంపీ ఎక్కడైతే గెలుస్తారో అక్కడ మా హక్కుల కోసం మేము పోరాడతాం. ఖచ్చితంగా కూడా ఏది ఒక వార్డు నెంబర్ నుంచి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీలతో సహా మా వాటా మాకు ఖచ్చితంగా కావాలి. రాబోయే రోజుల్లో రాజకీయ చైతన్యం తీసుకురా ఎంతమంది ఇక్కడ మేము మాట్లాడారు కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో జరిగి తెలుస్తుందని, ఈ పోరాటం ఇంతటితో ఆగదని తెలియజేసుకుంటూ ఇవాళ 13 ఉమ్మడి గుంటూరు జిల్లా ఈ కాపునాడు యొక్క మీటింగ్ కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇవాళ మా దామాషా ప్రకారం మాకు కావాల్సిన సీట్లు ఇవ్వాలని ప్రతి ఒక్కరు డిమాండ్ చేస్తుంది. అన్ని పార్టీలు కూడా ఇది పాటించి కాపులు సముద్ర స్థానం ఇవ్వాలి. కాపు గుంటూరు పార్లమెంట్ ఒకటి ఇవ్వాలి. అదేవిధంగా 2 అసెంబ్లీ సీట్లు ఇవ్వాలి. ఇచ్చి కాపులను గౌరవించిన రోజునే ఇవన్నీ జరుగుతాయని, లేదా కాపు నాడు ఎల్లకాలం ఈ కాపుల యొక్క దామాషాపురం సీట్ల కోసం డిమాండ్ చేస్తామని ఈ సమావేశం నుంచి హెచ్చరిస్తున్నాం. 25% ఉన్న మన కాపుల జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి జిల్లాలో 5 ఎమ్మెల్యే సీట్లు, 1 ఎంపీ సీట్ ఇవ్వాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా చూస్తే రాష్ట్రంలో ఎంతో మంది కాపులు ఉన్నారు. 28% ఇప్పటి నుంచి ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కువ మంది ఉన్న కాపుల్ని విడదీసి పాలన చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా కాపులు అయితే ఎక్కడ నిలబడతారో వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళని గెలిపించుకోవాల్సిందిగా నేను కోరుకుంటాను. రేపల్లి నుంచి మాచర్ల వరకు 250 కిలోమీటర్లు వ్యాపించి ఉన్న గుంటూరు జిల్లాలో అత్యధిక జనాభా ఉండి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా మేము రాజకీయంగా అలాగే బీసీ కోట
అన్నిటికీ మేము దూరంగానే ఉన్నాం. ఈరోజు నాళ్ళు ఓట్లు కానీ ఇక చెల్లదు. ఓట్లు మాయి, సీట్లు కూడా మాయే. ఈ రోజున మీరు మమ్మల్ని అశ్రద్ధ చేస్తే మాత్రం తప్పకుండా రాజకీయ పరిణామం రేపు ఎలక్షన్లో చూపిస్తామని మేము కోరుకుంటున్నాం. ఈ రోజున ఈ గుంటూరు జిల్లా ఉమ్మడి 17 నియోజకవర్గాల్లో కూడా ఎంపీ సీట్ ఇచ్చారు. అలాగే ఎమ్మెల్యే సీట్లు కూడా 3 సీట్లు మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. అది ఏ పార్టీ అనేది ఇక్కడ చాలా మంది అంటున్నారు. ఇక్కడ పార్టీ ముఖ్యం కాదు, ముందు సీట్లు ముఖ్యం. ఆ రోజు మంత్రి అయ్యి గుంటూరుకి ఎంతో అభివృద్ధి చేశారు. చెప్పింది అప్పుడు రక్షిత ధర్మాన్ని మనం అదేవిధంగా మరియు అందరూ కలిసి ఐక్యతగా ఉండి మన పవన్ కళ్యాణ్ గారి రాజ్యాన్ని స్థాపించే గారి పవన్ కళ్యాణ్ గారి రాజ్యంలో ఇటీవలే వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిలతోనే తన రాజకీయ ప్రయాణమని ప్రకటించారు. జగన్ రెడ్డి మంగళగిరిలో తనకు తీవ్ర అన్యాయం చేశారని పునరుద్ఘాటించారు. భవిష్యత్తులో షర్మిల వెంటే నడుస్తానని, ఆమె ఏ నిర్ణయం తీసుకున్నా ఆమెతోనే పయనిస్తానని తెలిపారు. తాను రాజకీయాల్లోనే కొనసాగుతానని క్లారిటీ ఇచ్చారు. త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్పారు. లోకేష్ని ఓడించిన తనకు ప్రాధాన్యత ఇవ్వకపోతే ఎలా అని వైసీపీపై ధ్వజమెత్తారు. పార్టీలో నుంచి పొమ్మనలేక పొగబెట్టారని చెప్పారు. మంగళగిరిని అన్ని విధాలా అభివృద్ధి చేశానన్నారు. తన నియోజకవర్గానికి నిధులు కేటాయించలేదని ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. తన సొంత డబ్బుతో కొన్ని పనులు చేశానన్నారు. అభివృద్ధి చేయకుండా మళ్లీ ఓట్లు ఎలా అడగాలని ప్రశ్నించారు. సీఎం జగన్ తప్పులు చేస్తే కేసులు వేస్తానని హెచ్చరించారు. నైతిక విలువలు పాటిస్తూ రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. కాగా ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇటీవలే ఎమ్మెల్యే పదవి వైసీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. నేను అసలుకి వెళ్ళనండి. నేను ఇక తిరిగి వెనక్కి వెళ్ళే ప్రశ్నే లేదు. ఎందుకంటే ఏమండి, 125 కోట్ల రూపాయలు నిధులు కూడా పైసా లంచం లేకుండా కాంట్రాక్టర్లతో పనిచేయించే వాళ్ళమి. అందులో కూడా గమనించండి, నేను అందరినీ కోరుకునేది ఒకటే, రాజకీయాల్లో ఉండే మనము ఒక పార్టీలో ఉన్నప్పుడు ఇంకో పార్టీని ఓడించాలని చెప్పేసి అనుకుంటాం. మనం అలా అనుకున్నప్పుడు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని సిద్ధాంతాలతో ఉండాలి. అవి ఏంటి అని అంటే, మంగళగిరిలో టీడీపీ అభ్యర్థిని ఓడించాలి, కుప్పంలో టీడీపీ అభ్యర్థిని ఓడించాలి, పులివెందుల్లో టీడీపీ అభ్యర్థిని ఓడించాలి, అటు గాజువాక, భీమవరం ఇలాంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రాంతాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని, తన ఆపోజిట్గా ఉండేటువంటి అభ్యర్థుల్ని ఓడించాలి అని అంటే పనిచేయాలండి మనం ప్రజలకి. ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని కాపాడుకోవాలి. ఆ ప్రజలకి దగ్గరగా, అతి దగ్గరగా వెళ్ళేటటువంటి వాళ్ళకి అండగా నిలబడాలి. అలాంటి మీరే చూసారండి, ఇక్కడున్న మీరందరూ ఇప్పుడు నన్ను ప్రశ్నలు అడుగుతున్నా మీరందరూ కూడా మంగళగిరి వాసులే. నేను అందుకే ఇందాకన్నా 30-40 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి లేనటువంటి అభివృద్ధిని 4.5 సంవత్సరాల కాలంలో నేను చేసి చూపించాను. నేను అందుకే అడుగుతున్నా, అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కానివ్వండి, టీడీపీ వాళ్ళని కానివ్వండి, వెళ్ళి చూడమనండి. నేను ఓపెన్గా చెబుతున్నాను, ఏ బజార్కి వెళ్తారో, ఏ వీధికి వెళ్తారో, ఏ పేటకి వెళ్తారో, ఏ ఏరియాకి వెళ్తారో, నాడెలా ఉంది, నేడెలా ఉంది చెక్ చేసుకోమనండి. ఎంత పని చేశామో, దానికి ఏమైనా నిధులు ఇచ్చారో అని కూడా చెక్ చేసుకోమని కూడా అడుగుతా ఉన్నా. ఎన్ని బాకీలు ఉన్నాము, ఎన్ని ఇబ్బందులు పడతా పనిచేసాము, ఇన్ని చేసినా కూడా నిధులు ఇవ్వలేకపోతే అందులాగే ఎందుకంటే అతి ఇంపార్టెంట్ అయినటువంటి 2 బ్రిడ్జిలు, రేవేంద్రపాడు బ్రిడ్జి బ్రిటిష్ కాలంలో బకింగ్హామ్ కెనాల్ మీద కట్టారు. అదేవిధంగా తాడేపల్లిలో అనునిత్యం గౌరవ ముఖ్యమంత్రి గారు పయనించేటటువంటి హెలిపాడ్కి వెళ్ళేటటువంటి బ్రిడ్జి కూడా మరి అది కూడా బ్రిటిష్ కాలంలో కట్టింది. ఈ 2 బ్రిడ్జిలకి నిర్మాణానికి నిధులు ఇవ్వమని నేను గతంలో తెలుగుదేశం పార్టీలో దేవినేని ఉమామహేశ్వరరావు గారు జలవనరుల శాఖ మంత్రిగా పనిచేసేటప్పుడు అప్పుడు నేను ప్రతిపక్షంలో ఎమ్మెల్యేగా ప్రచారాలే. ముఖ్యమంత్రి గారికి తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి నాకు తెలుసు ఏం జరిగింది, అసలు ఏమైంది అనేది.
అవన్నీ అపోహలేనండి. అందరితో టచ్లోనే ఉంటాం. కలిశానండి, నేను కలిశాను, షర్మిలమ్మ గారిని కలిశాను. ఇప్పుడే మేము చెప్పలేమండి, నేను ఇప్పుడు చెప్పలేము. షర్మిలమ్మ గారు ఇంకా నిర్ణయం జాయిన్ ఆమె అఫీషియల్గా జాయిన్ అయిన తర్వాత నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఓటమికి భయపడే ఎమ్మెల్యేకి ఇక్కడ ఈ రాజీనామా అనే ఎవరన్నారు ఆ మాట? ఎవరన్నారండి? ప్రచారం చేస్తున్నాయి కదా, రైట్, అది నేను వెళ్ళలేదండి. ఒకవేళ అదే మాట లోకేష్ గారు అని ఉంటే లోకేష్ గారిని టీడీపీ వాళ్ళని మంగళగిరిలో నేను అడిగేది ఒకటే, గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, లోకేష్ గారు మంత్రిగా ఇదే నియోజకవర్గంలో నివసించారు. ఆ రోజుల్లో మంగళగిరి ఎలా ఉంది, ఈ 4.5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నాకు అండగా నిలబడకపోయినా కూడా ఎంత అభివృద్ధి చేశామో గుండెల మీద చేసుకొని ఆ బజార్లకు వెళ్ళండి, లేదంటే నేను చేసినటువంటి నిర్మాణాల దగ్గరికి వెళ్ళి చూసి ఆ మాట చెప్పమని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. 2023 సంవత్సరానికి గాను గుంటూరు జిల్లా పరిధిలో క్రైములు తగ్గినట్లు జిల్లా ఎస్పీ ఆరిఫ్ శనివారం స్పందన హాల్లో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో తెలిపారు. 2022లో 9,607 కేసులు నమోదు కాగా 2023కు గాను 8,017 కేసులు నమోదైనట్లు తెలిపారు. గత సంవత్సరంతో పోల్చుకుంటే కొద్దిగా జిల్లాలో క్రైమ్ రేట్ తగ్గినట్లు ఎస్పీ తెలిపారు. అయితే గత 2 సంవత్సరాలతో పోల్చుకుంటే అత్యాచార, మర్డర్ కేసులు పెరిగినట్లు, ఐటీ యాక్ట్, సైబర్ కేసులకు సంబంధించి గత సంవత్సరం 349 కేసులు నమోదవగా 17 కేసులలో 26,10,148 రూపాయలను రికవరీ చేయగా 2023లో 283 కేసులకు గాను 33 కేసులలో 20,11,884 రూపాయలను రికవరీ చేశారు. మహిళ మిస్సింగ్ కేసులో గత సంవత్సరంతో పోలిస్తే 1761తో పోల్చుకుంటే 1,496 తగ్గుముఖం పట్టాయన్నారు. ఫోక్సో యాక్ట్ కేసులు గత సంవత్సరం 168 నమోదు కాగా ఈ సంవత్సరం 153 కేసులు నమోదయ్యాయన్నారు. ఎస్సీ ఎస్టీ యాక్ట్ కేసులు 129 నమోదయ్యాయి. రాష్ట్రంలో సెల్ ఫోన్ దొంగతనాలకు సంబంధించి ఎటువంటి ఎఫ్ఐఆర్ లేకుండా 2.3 కోట్ల విలువ గల 1,151 ఫోన్లను బాధితులకు అందించడం జరిగిందన్నారు. ఫోకస్ ఉంది ఎస్పెషలీ గాంజాయి ప్లస్ ఎన్డీపీఎల్ మీద. సో ఓవరాల్ కంపారిజన్ చూస్తే విత్ రిగార్డ్ టు ఎన్డీపీఎస్ కేసెస్ లాస్ట్ ఇయర్ 90 కేసెస్ కట్టడం జరిగింది, పోలీస్ 70, సెప్ 20. సో ఈ ఇయర్ చూస్తే మనం ఇంకా పెంచాము దానికి. సో పోలీస్ 91 కేసెస్ అండ్ సెప్ 22 కేసెస్, 113 కేసెస్. సో మోర్ దెన్ 23 కేసెస్ లాస్ట్ ఇయర్ కంపేర్ ఎక్కువ కట్టాము. సో ఎస్పెషలీ ఐడెంటిఫై చేసి పాకెట్స్, మోర్ ఓవర్ ఇంపార్టెంట్, జస్ట్ ఎవరి పొజిషన్లో ఉంది వాళ్ళని అరెస్ట్ చేయకుండా మొత్తం నెట్వర్క్ బ్రేక్ చేయడం, సోర్స్ ఎక్కడ ఉంది, సప్లయర్ ఎవరు ఉన్నారు, పెడ్లర్ ఎవరు ఉన్నారు, సో దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాము. సో ఇన్ దట్ కూడా మీరు చూస్తే 2022లో ఓన్లీ 196 పీపుల్ వేర్ అరెస్టెడ్, బట్ 2023 256. సో ఎక్కువ నెట్వర్క్ బ్రేక్ చేయడం మీద మనం కాన్సన్ట్రేషన్ పెట్టాము. సిమిలర్లీ ఎక్సైజ్ కేస్, సో 21 లాక్డౌన్ పీరియడ్ ఇది. సో 21 మీరు చూస్తే, సో 2021 total of 897 cases. Basically SEP formation అయినప్పుడు during lockdown there was lot of smuggling of NDPL from Telangana, Goa. So అప్పుడు ఎక్కువ ఉండేది. సో slowly after lockdown and various other and factors వల్ల సో NDPL import has come down. సో gradualగా సో ఈ దీని మీద మాకే బాగా కంట్రోల్ వస్తుంది ఇప్పుడు. సో NDPL transport has also we have been able to curb. ఇన్ఫ్యాక్ట్ ఒక ఎన్డీపీఎల్ అఫెండర్ మీద కూడా ఫస్ట్ పీడీ యాక్ట్ మనం ఇంపోజ్ చేసింది జిల్లాలో ఎన్డీపీఎల్ అఫెండర్ మీదనే చేసాము 2021లో. సో దానివల్ల కూడా ఇప్పుడు ఎన్డీపీఎల్ యూ కెన్ సీ ఇట్ హ్యాస్ కమ్ డౌన్ డ్రాస్టికలీ. శాండ్ కేసెస్ కూడా 2021 టోటల్ ఆఫ్ 119 కేసెస్, 2022 307 అండ్ 2023లో 350. సో ఇక్కడ కూడా శాండ్ మీద కూడా ఎక్కువ ఫోకస్ పెడుతున్నాము. సో దట్ దేర్ ఇస్ నో ఇల్లీగల్ మైనింగ్ ఆర్ ఎన్వైరన్మెంటల్ లాస్ విత్ రిగార్డ్ టు శాండ్ మైనింగ్. ఈ ఇంటైర్ ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీలో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం చాలా సీజ్ చేస్తాము అంటాము, లిక్కర్ బాటిల్స్, డిపిఎల్, ఎన్డిపిఎల్ అయి ఉండొచ్చు. సో అది మన కేస్ ప్రాపర్టీ లాగా స్టేషన్స్లో ఉండిపోతూ ఉంటుంది. సో దాని మీద కూడా ప్రొసీజర్ ప్రకారం టు ఫ్రీ ఆర్ స్టేషన్, సో స్టేషన్స్లో ఎక్కువ కాలం ఈ బాటిల్స్, లిక్కర్ బాటిల్స్ ఇవి ఉంచుకోకుండా, సో యాజ్ పర్ ప్రొసీజర్ వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ ది కేసెస్ వేర్ వీ కెన్ గో హెడ్ విత్ డిస్ట్రక్షన్. సో మన సెబ్ కమిషనర్ అండ్ గవర్నమెంట్ అప్రూవల్ తీసుకొని సో అక్కడ ఎక్కడ డిస్ట్రక్షన్ చేయొచ్చు స్టార్ట్ చేశాము. సో దిస్ ఇయర్ అలోన్ ఇన్ 370 కేసెస్లో 8,800, దాదాపు 9,000 సీజ్డ్ లిక్కర్ బాటిల్స్ హ్యావ్ బీన్ డిస్ట్రాయిడ్ ఇన్ గుంటూరు డిస్ట్రిక్ట్. సో దీనివల్ల ఏంటంటే మనకి
ప్రాపర్టీ రూమ్ అండ్ పోలీస్ స్టేషన్ మెయింటెనెన్స్లో మనకి బాగా యూస్ఫుల్ ఉంటుంది. సిమిలర్లీ పీడీ యాక్ట్. సో మీ అందరికీ తెలుసు ఈ సంవత్సరం మేము ఎక్కువ పీడీ యాక్ట్ మీద కూడా ఎవరు రిపీటెడ్ అఫెండర్స్ ఉన్నారో, హ్యాబిచువల్ అఫెండర్స్ ఉన్నారో వాళ్ళ మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది. సో ఎన్డీపీఎస్ కేసెస్లో పోలీస్ ప్లస్ సెబ్ కలిపి గాంజా అఫెండర్స్ ఎవరు ఉన్నారో 6 మీద పీడీ యాక్ట్ పెట్టాము. లిక్కర్ కేసెస్లో 1 మీద అండ్ టోటల్ రౌడీ షీటర్స్ మీద 9 మంది మీద. సో టోటల్ 16 మెంబర్స్, 16 మెంబర్స్లో 9 రౌడీ షీటర్స్, 6 గాంజా అఫెండర్స్ అండ్ 1 ఎన్డీపీఎల్ అఫెండర్న పీడీ యాక్ట్లో అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా మనకి 12 ప్రపోజల్స్ పెండింగ్ ఉన్నాయి. సో అది కూడా త్వరలోనే ఆర్డర్స్ తీసుకుంటాం. సో దిస్ ఈస్ ది బ్రేకప్ ఫర్ యువర్ perusal. సిమిలర్లీ మనకి గుంటూరు టౌన్ ఒక కార్పొరేషన్ కాబట్టి మనకి అప్పుడప్పుడు కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. వేరియస్ ప్లేసెస్లో ఓపెన్ డ్రింకింగ్, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం అట్లాంటివి ఉంటాయి. సో ఇయర్ ఎస్పెషలీ మన ఐజీ గారి ఆదేశాల మీద, డీజీ గారి ఆదేశాల మీద ఈ ఓపెన్ డ్రింకింగ్ మెనస్న కరప్ట్ చేయడానికి ప్రతిరోజు ఆల్మోస్ట్ మనము 80 to 100 కేసెస్ పెడుతున్నాము. సో ఇయర్ చూస్తే మన దిస్ ఇస్ ఫ్రమ్ 29th April to 26th December. సో టోటల్ ఆఫ్ 16,387 కేసెస్ బుక్ చేయడం జరిగింది జస్ట్ ఓపెన్ డ్రింకింగ్ మీద. అందులో 16,673 పర్సన్స్న ఇన్వాల్వ్ చేశాము. 291 FIRస్లో అండ్ అదర్స్ ఆర్ పెట్టి కేసెస్. సో దీనివల్ల మనకి చాలా డిటరెన్స్ రావడం. సో ఆ డిటరెన్స్ వల్ల మనకి ఇఫ్ కాన్సిక్వెన్స్ సైడ్లో తెలిసిపోతుంది మనకి క్రైమ్ రేట్ కూడా తగ్గింది బికాస్ ఆఫ్ కర్బింగ్ డౌన్ హెవీలీ ఆన్ దిస్ ఓపెన్ డ్రింకింగ్ మెనస్. Similarly, when it comes to activities like liquor or ganja, along with enforcement, inkoka important activity awareness, especially schools and colleges lo. So SEB plus police kalpi chala colleges, universities, Vignan University, KLU, ANU lo chala awareness campaigns conduct చేసాము స్టూడెంట్స్ తో. అక్కడ ఒక క్లబ్స్ కూడా ఫామ్ చేసాము మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. ప్రతి ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ దగ్గర సెబ్ హోర్డింగ్స్ విత్ డీటెయిల్స్ ఆఫ్ ది టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టాము. సో ఈ అవేర్నెస్ కల్పడం కూడా ఒక వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్. నెక్స్ట్ కమింగ్ టు రోడ్ యాక్సిడెంట్స్. సో ఇయర్ 21, 22 అండ్ 23 మీరు కంపారిజన్ చూస్తే రోడ్ యాక్సిడెంట్స్ వీ బీన్ ఏబుల్ టు సిగ్నిఫికెంట్లీ డిక్రీజ్. సో దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఒక అనాలిసిస్ చేయడం, మనకి ఎక్కడ ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతున్నాయి, ఏ టైం అవుతున్నాయి, ఏ వెహికల్లో అవుతున్నాయి. సో ఇది ఒక డీటెయిల్డ్గా మనం అనలైజ్ చేసిన తర్వాత కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఆటోనగర్ పెద్దకాకిని వై జంక్షన్ ఉంది, ప్లస్ ప్రతిపాడు బోయాపాలెం ఉంది. సో ఇట్లాంటి ఇంపార్టెంట్ స్పాట్స్న మనము ఐడెంటిఫై చేసి అక్కడ కరెక్టివ్ మెజర్స్ ఏం తీసుకోవచ్చు. అక్కడ హైవే పెట్రోలింగ్ పెంచడం, అక్కడ ఎటువంటి స్టేషనరీ లారీస్ కానీ ట్రక్స్ ఉండకుండా ఇన్షూర్ చేయడం. సో దీనివల్ల 1084 టు నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ వీ వర్ ఏబుల్ టు డిక్రీజ్ టు 961. So last year, a total of 396 fatal accidents. Year only 325. And number of deaths kuda chuste 422 to 343. So this is something very satisfying for us as a police department, because eppudu kuda ekkadaina edaina fatal accident death jargte, it means the entire family is put to loss. So every life we can save is an entire family saved. So deen meeda pratyeka drushti pettunnamu, additional SP admin crimes and even DSP traffic. So we are happy that we've been able to reduce the deaths in accidents. And atlante non-fatal kuda 682 to 636. Injured sankhya kuda manke tagindi. So drunk and drive మీద కూడా మీరు చూస్తున్నారు. టోటల్ 2023లో టోటల్ ఆఫ్ 1051 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ పెట్టాము. సో ఇందులో మనకి ఏంటంటే ఈ ఇయర్ మన కొత్తగా ఏం చేసాము, యూజువలీ ఇట్లాంటి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినప్పుడు యూజువలీ ఒక 1000, 2000, 3005 చేసేవాళ్ళు. సో ఈసారి జ్యుడిషియరీతో మాట్లాడి కోఆర్డినేట్ చేసి వీ వర్ ఏబుల్ టు గెట్ ఫైన్స్ ఆఫ్ అప్ టు 10,000 రూపీస్. సో ఎవరైనా తాగి వాహనం నడిపిస్తే వీ బీన్ ఏబుల్ టు గెట్ 10,000 రూపీస్ ఇన్ కేసెస్. సో దీనివల్ల కూడా మాకు బాగా డిటరెన్స్ వచ్చింది, బికాజ్ ఎనీబడి కొత్తగా భయం ఉంటుంది, ఎనీబడి హ్యాస్ టు షెల్ అవుట్ 10,000 రూపీస్, ఇట్ ఈస్ అ బర్డన్. సో దీనివల్ల కూడా వన్ ఆఫ్ ద రీజన్ మనకి ఈ యాక్సిడెంట్స్ కూడా తగ్గడానికి కారణం.
Next, coming to major crime analytics. So total number of FIRs registered cases 2021 11,987. So ఈ 2021లో ఎందుకు చాలా ఎక్కువ ఉంది బికాజ్ వీ హ్యావ్ టు రిమెంబర్ దట్ వాజ్ అ కోవిడ్ ఇయర్. సో కోవిడ్ ఇయర్ కాబట్టి అప్పుడు ఈ లాక్డౌన్ కేసెస్ వాల్యుయేషన్ కూడా ఉండేది. బట్ ఇఫ్ యూ కంపేర్ 2022 అండ్ 2023, 2022లో 9,607, 2023 8,000. సో ఆల్మోస్ట్ దాదాపు 1,500 మనకే తగ్గింది. సమాజానికి ప్రాణప్రదమైన నాటక రంగాన్ని, నాటకరంగ కళాకారులను ప్రోత్సహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నంది నాటకోత్సవాలను ఘనంగా నిర్వహించి అద్భుతమైన అవార్డులు అందిస్తున్నారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. నేడు గుంటూరు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగిన 22వ నంది నాటక బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టీవీ మరియు నాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పోసాని కృష్ణమురళి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టీవీ మరియు నాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, రాష్ట్ర సమాచార మరియు పౌర సంబంధాల శాఖ కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఎన్టీఆర్ రంగస్థల అవార్డు 2022 విశాఖపట్నం చెందిన ప్రముఖ రంగస్థల నటులు, రచయిత డాక్టర్ మేగడ రామలింగస్వామికి గజమాలతో సన్మానించి జ్ఞాపిక ₹1,50,000 చెక్కును అందించారు. వైఎస్ఆర్ అవార్డు 2023 కాకినాడకు చెందిన యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ ప్రతినిధులను గజమాలతో సన్మానించి జ్ఞాపిక ₹5,00,000 చెక్కును అందించారు. సీనియర్ నాటక కళాకారులు కేఎస్కే సాయిని ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ గుంటూరులో ప్రముఖ కళాకారుడు హరిశ్చంద్ర నాటక రచయిత బల్లితల్లి లక్ష్మీకాంతం కళా ప్రాంగణంలో నంది నాటకోత్సవాల తుది పోటీలకు సంబంధించి 38 ప్రదర్శనల కార్యక్రమం వైభవంగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. నేను సినిమా వాడివి కదా, సినిమా కళాకారుడు కదా, ఇప్పుడు నాటక రంగాలు కానీ, సినిమా కానీ, టీవీ కానీ నువ్వు అవార్డులు ఇవ్వచ్చు కదా. అంతకుముందు ఆ టీవీల ముందు కూర్చొని వాడు సరిలేదు వీడు సరిలేదు వాడుతావు కదా, నువ్వే సీట్లో కూర్చో, నువ్వే మంచి చేయవచ్చు కదా, ఆ ఛాన్స్ నీకు ఇచ్చా కదా. అయితే అన్నా నేను చేస్తాను. అయితే ఈ 3 చేయాలి: నాటక రంగం, టీవీ రంగం, సినిమా రంగం. అప్పుడు కరోనా వచ్చింది 2.5 ఏళ్ల పాటు. అందుకని ఈ 3 చేయడానికి కష్టమైపోయి నేను సీఎం గారు అడిగా, అన్నా ఒకే చేయగలను, టీవీ చేయలేను, అవార్డులు, సినిమా చేయలేను, ఏం చేస్తానంటే స్టేజీ నాటకాలు, ఈ నాట్యాలు. ఎందుకంటే నేను పుట్టిన తర్వాత నాకు తెలిసింది ఈ నాటకమే, ఈ నాటికే ఇదే నాకు ఇష్టం, దీన్ని చేసుకుంటానన్నా. దీనికన్నా నేను బాగా చేస్తే, ఎవరికి అన్యాయం లేకుండా చేస్తే అప్పుడు నాకు 2 ఇవ్వండి, లేకపోతే నేను చెప్పి నీ ఇష్టం, నువ్వు ఎవరు చేసుకోండి, దగ్గరికి ఎవరు రాడు పో అన్నాడు. ఎవడు రాడు, రాజకీయాలకు నేను ఎవరు రాడు చాలా అన్నాడు, చాలా అన్నాను. అట్లా ఇది చేయడం జరిగింది. మీరు ముఖ్యంగా చెప్పచ్చింది ఏంటంటే ఇంతమంది కళాకారులు ఉన్నారు నాటకంలో. పెద్ద పెద్ద నిష్ణాతులు, 80 ఏళ్ల వాళ్ళు, 86 ఏళ్ల వాళ్ళు, 90 ఏళ్ల వాళ్ళు, చిన్నపిల్లవాళ్ళు ఈ స్టేజీ నమ్ముకొని, నాటకం నమ్ముకొని నంది అవార్డు కోసం కథకు వస్తారు. వస్తే నేను ఎలా ఇవ్వాలి? అందరూ బాగా చేసేవాళ్ళే, తేడా ఏం లేదు. ఆ సూక్ష్మం నాకు తెలియదు, జడ్జీలకు తెలుస్తుంది. అందుకని ఈ నంది అవార్డులకు ప్రాణవాయువు న్యాయ నిర్ణేతలే. వీళ్ళని గట్టిగా పట్టుకుంటే డెఫినెట్గా నంది ఏ ఇంటికి చేరాలో ఆ ఇంటికే చేస్తుంది. అప్పుడు నేను అంతకుముందు వాస్తవం మనం ఒప్పుకోవాలి, మీ ప్రజలకు కూడా తెలుసు. ప్రతిసారి నంది అవార్డు ఉత్సవాలు వేస్తారు, నాకు రాలేదు వాడికి ఇచ్చారు, నాకు రాలేదు వాడికి ఇచ్చారు. వాస్తవం, మీ కళాకారుల బాధ వాస్తవం. ఏమంటే వీళ్ళు చెట్టీలు పాపం చక్కగా రాసి పలానా సుబ్బయ్య గారికి వచ్చింది, పలానా పొల్లయ్య గారికి వచ్చిందంటే ఇట్లా కొట్టి ఎక్సలెంట్ జడ్జిమెంట్ అంత సంతోషపడింది. కాకినాడ వాళ్ళకి ఇచ్చారు, ఆ సంస్థలో సూర్యకాంతం అలాంటి వాళ్ళు ఇచ్చారు, అది నాకు తెలియదు. ఇంకొకరు మేకడ కాదు, ఆయన నెంబర్ 1 ఆర్టిస్ట్, వాళ్ళకే ఇచ్చారండి. అది సీఎం గారు కూడా చెప్పారు, ఎంత పట్టుకున్నావయ్యా, నేను తండ్రి నాకెందుకు పేరు.
బీసీల అభివృద్ధి అభ్యున్నతి ధ్యేయంగా బీసీలకు రావాల్సిన హక్కులను సాధించేందుకు బీసీ సమస్యలు పరిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్ వేదికగా గుంటూరు నగరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువజన సంఘం నూతన కార్యాలయం ఏర్పాటు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు గోడూరు నాని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 50% రిజర్వేషన్లను కల్పించి బీసీలకు పదవులిచ్చిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను బీసీల కోసం ప్రవేశపెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డిదని, త్వరలోనే శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు బీసీలందరినీ ఏకం చేస్తూ పర్యటన చేస్తామన్నారు. నేడు గుంటూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ మాట్లాడుతూ బీసీల అభివృద్ధి అభ్యున్నతి ధ్యేయంగా బీసీలకు రావాల్సిన రిజర్వేషన్లను హక్కులను సాధించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా మరియు దేశవ్యాప్తంగా బీసీలను సంఘటితం చేసి వారి యొక్క అభివృద్ధి అభ్యున్నతికి కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. దానిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ యువజన విభాగం ఆధ్వర్యంలో గుంటూరు నగరంలో రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో బీసీలకు ఎన్నడూ లేని విధంగా చైతన్యం వచ్చింది. ఆ చైతన్యానికి ముఖ్య కారణం జగన్మోహన్ రెడ్డి మాత్రమే అన్నారు. అందరికీ నమస్కారం. జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర యువజన అధ్యక్షుడిని. రేపు 30వ తారీఖు శనివారం ఉదయం 10:15 యువజన రాష్ట్ర కార్యాలయం ప్రారంభోత్సవం జరుగుతుంది. రాష్ట్ర కార్యాలయం ఇదే. ఈ రాష్ట్ర యువజన కార్యాలయ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా మా జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు టైగర్ ఆర్ కృష్ణయ్య గారు మరియు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీమతి విడుదల రజనీ గారు, అలాగే శాసనమండలి సభ్యులు అప్పిరెడ్డి గారు, ఇంకొక మా డీసీసీఎల్ రాష్ట్ర అధ్యక్షులు జంగా కృష్ణమూర్తి గారు, మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ఆర్సీపీ బీసీసీఎల్కి పోతుల సునీత గారు, ఇంకా మొదలైన వివిధ బీసీ కార్పొరేషన్ చైర్మన్లు వీళ్ళందరూ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా వస్తున్నారు. ఈ యోజన కార్యాలయం యొక్క ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో ఏ మూలన బీసీలకి ఇబ్బంది జరిగినా, అన్యాయం జరిగినా, ఏదైనా సమస్య వచ్చినా ఈ రాష్ట్ర యోజన కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. వారి సమస్యల్ని మేము పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తాం. అలాగే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి పెద్దపీట వేస్తూ 11 మంది మంత్రివర్గంలో 11 మందిని తీసుకోవడం, అలాగే శాసనమండలి సభ్యులుగా 19 మందిని తీసుకోవడం బీసీలని, ఇలా ఏ సంక్షేమ పథకాలు మొదలు పెట్టాలన్నా సంక్షేమ పథకాల్లో మన బీసీలకి పెద్దపీట వేస్తూ 50% బీసీ రిజర్వేషన్ ఇస్తూ ఏ సంక్షేమ పథకమైన బీసీలతో మొదలు పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్తూ యోజన కార్యాలయం యోజన అధ్యక్షుడిగా నేను రాబోయే కాలంలో 24లో మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి రాష్ట్ర యోజన అధ్యక్షుడిగా తోడ్పడతామని చెప్పి మీ మీడియా సాక్షిగా చెప్పడం జరుగుతుంది. అలాగే మా జాతీయ అధ్యక్షులైనటువంటి మా ఆర్ కృష్ణయ్య గారు ఆంధ్రప్రదేశ్లో ఇక్కడి నుండి పర్యటన మొదలవుతుంది. శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు అన్ని జిల్లాలు వివిధ బీసీ సంఘాలను కలవటం, వివిధ కుల సంఘాలను కలవటం మొదలైన ఇంకా ప్రతి రాజకీయ పార్టీని సంప్రదించి ప్రతి బీసీని చైతన్యపరుస్తూ రాజకీయంగా ముందుకు తీసుకెళ్లడంలో అందరినీ కలిసి అందరినీ ఐకమత్యం చేస్తూ ముందుకు తీసుకెళ్తారని చెప్పి, అది రేపు ఈ రాష్ట్ర కార్యాలయం ప్రారంభించే అది కూడా మొదలవుతుందని చెప్పి మీ మీడియాకి తెలియజేయడం. అమరావతి గుంటూరు రాష్ట్ర రాజధాని. ఇక్కడ బీసీ సంక్షేమ సంఘం కార్యాలయం ఉండాలి. ఇక్కడ స్థానిక రాష్ట్రంలో బీసీలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు, బాధితులకు, అన్యాయం జరిగిన వాళ్ళకి ఇక్కడ ఒక టీం ఏర్పాటు చేసి వాళ్ళకి అండగా నిలవాలనే ఉద్దేశంతో గూడూరు నాని నాయకత్వాన రాష్ట్ర కార్యాలయాన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఈ జిల్లాలో మరియు స్టేట్లో బీసీలు బాధితులు ఉంటారు, వాళ్ళకి హాస్టల్ సీటు రాని వాళ్ళు ఉంటారు, గ్రూపుల్లో సీటు రాని వాళ్ళు ఉంటారు, లోన్లు రానులు ఉంటారు, బాధితులు ఉంటారు, ఆధిపత్య వర్గాల నుంచి బాధితులు ఉంటారు. వీళ్ళందరికీ అండగా నిలబడి వాళ్ళకి రక్షణ కల్పించాలి అనే ఉద్దేశంతో, బాధితులకు అండగా నిలబడాలనే ఉద్దేశంతో గూడూరు నాని త్యాగం చేసి ధైర్యం చేసి ఒక టీం ఏర్పాటు చేసుకుని ఆయన మరియు ఆదిశేష్ ఇద్దరు కలిపి రాష్ట్రంలోని బీసీలకు అండగా ఉంటారని నేను ఆశిస్తున్నాను. అందుకే ఈ కార్యాలయం ఓపెన్ చేశారు. రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ బాధితులు కానీ, అన్యాయం జరిగిన వారు కానీ, మద్దతు బీసీల నాయకుల మద్దతు కావాలని కోరుకునేవాళ్ళు కానీ
వాళ్ళకు జరిగిన అన్యాయాన్ని బాధలను ఇక్కడ ఈ కార్యాలయానికి వస్తే ఇక్కడ ఒక టీం ఉంటుంది. ఈ టీం వెంటనే అధికారులతోటి ఆధిపత్య వర్గాలతోటి మాట్లాడి సమస్య పరిష్కారానికి ఇస్తుందని రాష్ట్ర ప్రజలందరికీ నేను హామీ ఇస్తున్నాను. అదేవిధంగా దేశంలో ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలలో అద్భుతమైన చైతన్యం వస్తుంది. దానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి దేశంలోని బీసీలందరూ ఆశ్చర్యపడుతున్నారు, గర్వపడుతున్నాం. అవునా, మా దగ్గర బీహార్లో 35 ఏళ్ళ నుంచి కర్పూర్ డ్రాంపూర్ నుంచి ఇప్పటిదాకా 7-8 మంది బీసీ సీఎం, ఇప్పుడు కూడా నితీష్ కుమార్ కానీ, లల్లు ప్రసాద్ కానీ, అంతకుముందు ఉన్న రబ్రీదేవి కానీ అనేక మంది బీసీ సీఎంస్. ఉత్తరప్రదేశ్లో బీపీ మండల్ కంటే ముందు నుంచి ఇప్పటి వరకు 8 మంది చీఫ్ మినిస్టర్లు. కానీ బీసీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సాహస కృత్యాలు, గొప్ప బీసీల అభివృద్ధికి తీసుకున్నటువంటి చర్యలు గతంలో దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఏ ఒక్క నాయకుడు అంత ధైర్యం సాహసం తీసుకోలేదు. గడిచిన 2 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ తెలుగు యువత వివిధ రూపాల పోరాట ఫలితంగానే నరకప్రాయంగా పేరొందిన గుంటూరు నగరంలోని పలకలూరు రోడ్డుకు మోక్షం కలిగిందని తెలుగు యువత నాయకులు రావిపాటి సాయికృష్ణ అన్నారు. కానీ 3 నెలలుగా సగం రోడ్డు వేసి వదిలేశారని, డివైడర్ పేరుతో పనులు నత్తనడకను సాగించకుండా త్వరితగతిన పూర్తి చేయాలని, లేకుంటే మళ్లీ ఉద్యమం బాట పడతామని తెలిపారు. 2023 రివ్యూలో భాగంగా పార్టీ ఆదేశించిన కార్యక్రమాలతో పాటు ప్రజా సమస్యలైన అనేక రూపాల్లో ఉద్యమాలు చేశామని తెలిపారు. సగానికి పైగా ఫలితాలపై సాధించామన్నారు. ప్రజల ఇబ్బందుల్లో భాగంగా నిత్యం ప్రజలకు నరకప్రాయంగా మారిన హైదరాబాద్, కర్నూలు వెళ్లే వారికి షార్ట్ కట్ అయిన పలకలూరు రోడ్లో విద్యార్థులు, ప్రజలు ప్రమాదాలు గురవడం గమనించి టీడీపీ పోరాటంలో భాగంగా దుస్థితిపైన పెద్ద ఎత్తున వినూత్న రీతిలో చేసిన పోరాటాలు చేశామని తెలిపారు. అందుకు ఫలితంగానే 3 నెలల క్రితం సగం రోడ్డు వేశారని, మిగిలిన సగం రోడ్డు పనులు నత్తనడకన సాగుతుండటంతో త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. పగిలింది అబ్బాయికి పాపం, అంతే అంతే. అవును, మిగతా సగం రోడ్డు పోయి ఎప్పుడు వస్తారు అనుకుంటారు? 3 నెలలు అయిందా? 3 నెలలు అయింది సగం వేసి, మిగతా సగం అయితే 3 నెలలు అయింది. 3 ఏళ్ళ నుంచి ఇంకే ఉంది దారుణంగా.
చూస్తున్నాం గుంటూరు నగరంలోని పదపలకూరు రోడ్డు, అటు హైదరాబాద్ వెళ్ళాలన్నా కర్నూలు వెళ్ళాలన్నా ఇదే ఒక ప్రధాన రహదారిలో ఉన్న రోడ్డుని గత 2.5 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ తెలుగు యువత ఆధ్వర్యంలో ఇదే రోడ్డులో ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేయడం జరిగింది. ఎన్నో నిరసన కార్యక్రమాలు పోరాట ఫలితంగానే గత 3 నెలల క్రితం ఈ రోడ్డుని సగం రోడ్డు వేసి వదిలేశారు. తర్వాత 3 నెలల తర్వాత నత్తనడకన సాగుతూ ఇప్పుడు డివైడర్లు వేస్తున్నాం అంటున్నారు. మన మిగతా సగం రోడ్డు ఎప్పుడు వేస్తారని మేము అడుగుతా ఉన్నాం. 2023 చివరి రోజులు వస్తా ఉన్నాయి. ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో నిరసన కార్యక్రమాలు, అలాగే పార్టీ ఆదేశించింది, అలాగే మేము కూడా ప్రజా వ్యతిరేక విధానమే పోరాటం చేశాం. సమస్య మీద స్పందన మాది అనే కార్యక్రమంలో భాగంగా ప్రజా సమస్యల మీద తెలుగు యువత అలుపెరిగిన పోరాటంలో భాగంగా చేసిన ఘనత ఈ యొక్క సగం రోడ్డు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 2.5 ఏళ్లుగా ఇదే రోడ్డులో ఎంతో మందికి వాహనాలు డ్యామేజ్ అయ్యి ఆస్తి నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరిగింది, అవయవాల నష్టం జరిగింది. కానీ ఇప్పటికి కూడా సగం రోడ్డు వేసి వదిలేసి మిగతా సగం కోసం ఎన్ని సంవత్సరాలు పోరాటం చేయాలా? ఎన్నికలు 2 నెలల్లో వస్తూ ఉన్నాయి. ఈ 2 నెలల్లో ఎన్నికలు వస్తున్నప్పుడన్నా కనీసం ఈ సగం రోడ్డు అయినా వేసి ఈ రోడ్లో ఉన్న వాళ్ళందరి ప్రాణాలు ఆస్తులు కాపాడాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. నత్త నడకన సాగుతున్న పనులు ఇంకెన్నాడు, ఎప్పుడు ఈ రోడ్డుకు మోక్షం కలిగితే అని చెప్పి తెలియదుగా ప్రశ్నిస్తా ఉన్నాం. సంవత్సరం చివరి రోజులకు వచ్చాం. ఇన్నాళ్ళు తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ఇచ్చిన నిరసన కార్యక్రమాలు ఎన్నో చేశాం. అందులో భాగంగా ప్రజల సమస్యలు కూడా తెలుసుకొని సమస్య మీద స్పందన మాది పేరుతో తెలుగు యువత ఆధ్వర్యంలో గుంటూరు జిల్లాలో ఎన్నో కార్యక్రమాలకి శ్రీకారం చుట్టి ఎన్నిట్లోనే విజయాలు సాధించడం జరిగింది. ఈ రోజు మనం ప్రత్యక్షంగా చూసుకుంటే ఈ గుంటూరు పలకలూరు రోడ్డు అటు హైదరాబాద్ కర్నూలు వెళ్ళడానికి ప్రధాన రహదారిగా ఉన్న ఈ పలకలూరు రోడ్డు చూసుకుంటా ఉంటే సగం రోడ్డు వేసి వదిలేసి మిగతా సగాన్ని అలా గాలికి వదిలేసిన పరిస్థితి. 3 నెలల క్రితం సగం రోడ్డు వేశారు. ఏది 2.5 ఏళ్ల క్రితం 2 నెలల క్రితం పోరాడితే ఎన్నో వినూత్న కార్యక్రమాలతో ప్రజలను మేల్కొల్పితే ఇప్పుడు సగం రోడ్డు వేసి మిగతా సగం రోడ్డు కూడా ఎప్పుడు వేస్తారో తెలియని పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. కానీ ఎన్నికలు వస్తున్న తరుణంలో ఇంకా 3 నెలల్లో ఎన్నికలు లేవు. ఇప్పుడన్నా రోడ్డు వేసి ప్రజల యొక్క ప్రాణాలు ఎంతో మంది ఆస్తి నష్టం జరిగింది, వాహన నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరిగింది, అలాగే అవయవాల నష్టం జరిగింది. కానీ ఈరోజు ఈ రోడ్డుకు మోక్షం కలగడానికి అధికారులు ఈ విధంగా నత్త నడకన పనులు సాగిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ 2023 చివరిలో ఏదైతే ఈ రోడ్డు సగం రోడ్డు వేశారో అది తెలుగు యువత పోరాట ఫలితంగానే, తెలుగుదేశం పార్టీ పోరాట ఫలితంగానే వేశారు. ఈ సందర్భంగా తెలియజేస్తాం. మా న్యాయమైన సమస్యల పరిష్కారానికి ఆలకించరా అని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె శనివారానికి 9వ రోజు చేరుకుంది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్నికల ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు 4.5 సంవత్సరాలు దాటిపోతున్నా అమలు చేయలేకపోవడంతో పల్నాడు జిల్లా నరసరావుపేటలో మున్సిపల్ కార్మికుల నిరవధిక సమ్మెకు టీడీపీ ఇన్ఛార్జ్ అరవింద్ బాబు మద్దతు తెలిపారు. అనంతరం టీడీపీ శ్రేణులు రోడ్లను క్లీన్ చేసి కార్యక్రమం చేపట్టారు. మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కాకపోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం నుంచి కరెంట్, నీళ్లు బంద్ చేస్తున్నట్లు వారు తెలిపారు. ప్రతిరోజు మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది తమ ప్రాణాలు తెగించి ప్రజల ఆరోగ్యాలను కాపాడుతున్నారని, ఇది నాయకులు, అధికారులు అర్థం చేసుకుని సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా చదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో మున్సిపల్ వర్కర్స్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని తెలిపారు. కరోనా సమయంలో పారిశుద్ధ్య కార్మికులు చేసిన సేవలు వెలకట్టలేనివని అన్నారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి, మున్సిపల్ అధికారులు తక్షణమే మున్సిపల్ కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జగన్మోహన్ రెడ్డి, ఇంక్విలాబ్ ఇంక్విలాబ్ ఇంక్విలాబ్, we want మున్సిపల్ కార్మికుల ఐక్యత, మున్సిపల్ కార్మికుల ఐక్యత. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం గారు, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. రే
సార్ చెల్లగా రండి. మీరందరూ ఎలక్ట్రానిక్ పారిశుద్ధ కార్మికులు చేస్తున్న సమ్మెను సమాన పనికి సమాన వేతనాన్ని పారిశుద్ధ కార్మికుల ప్రధాన డిమాండ్లు వెంటనే నర్సరాబాద్ పట్టణంలో గడిచిన 6 రోజులుగా మున్సిపల్ కార్మికులు పారిశుద్ధ కార్మికులు సమ్మెలోకి రావడం జరిగింది. మున్సిపల్ కార్మికులకు మద్దతుగా మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా మహాశక్తి మహిళలు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి గడిచిన 4 రోజుల నుంచి కూడా మున్సిపల్ కార్మికులు సమ్మెకి వెళ్ళడం వల్ల రోడ్లన్నీ కూడా అధ్వానంగా ఉన్నాయి. మరి కాలువలని మురికోపాలుగా మారిపోయింది, వాసన వస్తుంది. కాబట్టి కూడా మున్సిపల్ కార్మికులకి మద్దతుగా ఈ రోడ్లన్నీ శుభ్రం చేయడం జరిగింది. న్యాయమైన కోరికలు ఏదైతే కోరుతున్నారో మున్సిపల్ కార్మికులు వాళ్ళ కోరికల డిమాండ్ కూడా తీర్చమని మేము రెడ్డి కానీ అదేవిధంగా నర్సరాబాద్ కోఆపరేటివ్ రెడ్డి అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ కూడా మేము కోరుతున్నాం. న్యాయంగా అయితే మున్సిపల్ కార్మికులు కోరుకునే న్యాయమైన డిమాండ్లు ఇంకా కొద్దిగా పైకి లేపాలి. అవుట్ సోర్సింగ్ జాబులు కానీ టెంపరీ జాబులు మధ్యలో పెట్టండి. ఆప్కా విధానం ప్రత్యేకం కోరుతూ ఉన్నారు. న్యాయపరంగా వాళ్ళకి రావాల్సిన హెల్త్ ఎలిమెంట్స్ కూడా ఇవ్వని కోరుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ మున్సిపల్ కార్మికులు కానీ పారిశుద్ధ్య కార్మికులు కరోనా టైంలో కూడా ప్రాణాలు కూడా లెక్కించకుండా కుటుంబాలు కూడా గాలికి వదిలేసి వాళ్ళు ఈ రోడ్లు మొత్తం కూడా శుభ్రం చేసి కరోనాని పంటలో రానికుండా వాళ్ళు ఎంతో కష్టపడి పనిచేస్తారు. అటువంటి కార్మికులు పంటలు కొడుతున్న గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి డౌన్ అని మేము కోరుతూ ఉన్నాము. అదేవిధంగా న్యాయమైన కోరికలు పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ కూడా మేము డౌన్ దిగిపోవాలని కోరుతూ ఉన్నాము. అదేవిధంగా న్యాయమైన కోరికలు కోరుతున్న మున్సిపల్ కార్మికుల కోరికలను పరిష్కరించడానికి జగన్మోహన్ రెడ్డి దిగిపోవాలి. అదేవిధంగా పరిపాలన చేతగా జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోవాలని మేమందరం కూడా రోడ్ల మీదకి వచ్చి రోడ్లు శుభ్రం చేసి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టి గాంధీ బొమ్మ దగ్గర నుంచి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అదేవిధంగా మీడియా సోదరులు కానీ మున్సిపల్ కార్మికులు అందరూ కూడా మేము ఒకటే డిమాండ్, మనం అందరం కూడా మున్సిపల్ కార్మికుల న్యాయమైన కోరికలకు మద్దతుగా మనందరం కూడా ఉండాలి. మున్సిపల్ కార్మికులకి మద్దతుగా మనం అందరం కూడా అండగా ఉండాలని చెప్పి మీడియా పక్షంగా తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా బాపట్ల జిల్లా రేపల్లిలో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న అంగన్వాడీలకు మాజీ ఎంపీ జేడీ శీలం సంఘీభావం మద్దతు తెలిపారు. గడిచిన 19 రోజులుగా నిరసన చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమని తెలిపారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అంగన్వాడీలకు న్యాయం చేయాలన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగే నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని జిల్లా గ్రంథాలయ సంస్థ క్లస్టర్ 3 చైర్మన్ బత్తుల దేవానంద్ అన్నారు. త్వరలో ప్రారంభించబోయే అంబేద్కర్ స్మృతివనం ఆవిష్కరణ నేపథ్యంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఆదేశాల మేరకు శనివారం చైర్మన్ బత్తుల దేవానంద్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దళిత సంఘాల నాయకులతో కలిసి విజయవాడలోని అంబేద్కర్ స్మృతివనాన్ని సందర్శించారు. అనంతరం విలేకరులతో బత్తుల దేవానంద్ మాట్లాడుతూ దేశంలో అన్ని ప్రాంతాల ప్రజలకు సమన్యాయం జరుగుతుందంటే భారతమాత ముద్దుబిడ్డ డాక్టర్ బిఆర్ అంబేద్కర్తో నేను గర్వంగా చెప్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో మాల ఐక్య సేవా సమితి అధ్యక్షుడు బండ్లమూడి స్టాలిన్ బాబు, చిన్నం డేవిడ్ విలియమ్స్, మాదిగ సంక్షేమ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు తంగిరాల ఇర్మియా, చిరు వ్యాపారుల బహుజన సంక్షేమ సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు తన్నీరు సాంబశివరావు, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నేను గుంటూరు జిల్లా నుంచి వచ్చి విజయవాడ నడిబొడ్డున 20 ఎకరాల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహ శృతివనం అంబేద్కర్ గారి శృతివనాన్ని సందర్శించడానికి ఈరోజు కుల సంఘ నాయకులతో కలిసి ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మా కళ్ళే చిద్దుర్ని, ఎందుకంటే మేము ఎప్పుడు ఎక్కడా చూడలా జగన్మోహన్ రెడ్డి గారిని మరో అంబేద్కర్గా వర్ణించుకోవడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే ఈరోజు సంక్షేమ సారథి, ప్రతి ఒక్క పేదవాడు డెవలప్ అవ్వాలంటే, అది రాష్ట్రమైనా దేశమైనా ఏదైనా అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్క పేదవాడు ఆర్థికంగాను రాజకీయంగాను ప్లస్ విద్యాపరంగా అన్ని రంగాల్లో ముందుండాలనే ఒక అంబేద్కర్ సూక్తిని
చూచా తప్పకుండా నెరవేరుస్తూ ఈరోజు అట్లాంటి మహానుభావుడిని విగ్రహాన్ని ఈరోజు విజయవాడ నడిబొడ్డు సెంటర్ 20 ఎకరాలు మినిమం దీని కాస్ట్ వచ్చేలకు 3,000 కోట్ల పైనే ఉండిద్ది. అట్లాంటి నడిబొడ్డులో పెట్టి ప్లస్ కచారం 80 అడుగులు 125 అడుగులు విగ్రహం మొత్తం 205 అడుగుల విగ్రహాన్ని దేశంలోనే అంటే పటేల్ విగ్రహం తర్వాత అంబేద్కర్ విగ్రహాల్లో ఫస్ట్ మన ఏపీలో నిర్మించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సంక్షేమ సారథి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. గతంలో టీడీపీ ప్రభుత్వంలో అంబేద్కర్ గారి విగ్రహం అంటే అన్ని చుట్టుపక్కల 3 ఊళ్ళకి 3 కిలోమీటర్ల దూరంలో ఏదో నమూనాలు తీసుకొచ్చి పెట్టి మేము అంబేద్కర్ గారి విగ్రహం పెడుతున్నామని ఒక పబ్లిసిటీ ఇచ్చారు. పబ్లిసిటీతో పాటు మేము అప్పిరెడ్డి గారి సారథ్యంలో గతంలో ఎంతవరకు పనులు వచ్చినాయని మేరుగు నాగార్జున గారు ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మినిస్టర్ గారు మేము అంతా కలిసి చూడటానికి పోతే మమ్మల్ని చూడటానికి రానియకుండా ఆ పరిసర ప్రాంతాల్లోనే అరెస్ట్ చేసి తీసుకెళ్లి అమరావతి పోలీస్ స్టేషన్లో వేసిన ఘనత టీడీపీ ప్రభుత్వం. ఈరోజు ఈ అంబేద్కర్ శృతివనాన్ని సందర్శించడానికి ఎవరైనా రావచ్చు. ఆ పార్టీ వాళ్ళని కాదు, ఈ పార్టీ వాళ్ళని కాదు, ఎవరైనా అంబేద్కర్ అభిమానులు అంబేద్కర్ సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు వచ్చి సందర్శించవచ్చు. రేపు 19వ తారీఖు ఒక కన్నుల పండుగగా దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని వాడవాడలా జరగాలి. ముందుగానే రేపు 3వ తారీఖు నుంచి 19వ తారీఖు లోపు వాడవాడలా జరిగి ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాకుండా ఈ దేశం ఈ ప్రపంచంలో గర్వించదగ్గ రాజ్యాంగంలో ఒకటైనటువంటి రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు ప్రతి ఒక్క సామాజిక వర్గాల్లో ఇమడాలి. ప్రతి ఒక్కళ్ళు స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా ప్రజలంతా ముందుకు రావాలని వచ్చి ఈలోపు వచ్చి ఎవరైనా సందర్శించుకోదలిచిన వాళ్ళు చూడవచ్చు. ఇక్కడ జరుగుతున్న వర్కలను చూడవచ్చు. మినిమం 400 కోట్లు ఇప్పటికి ఈ అంబేద్కర్ గారి విగ్రహానికి శృతివనం కానీ, లైబ్రరీ కానీ, కళ్యాణ మండపం కానీ అన్నీ కలిసి 400 కోట్ల దాకా హెచ్చించి విజయవాడ నడిబొడ్డులో పెట్టినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. జై భీమ్. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.